మామూలుగా మనం సాగర తీరాన ఇల్లు కడితే ఎంత బాగుంటుందో తెలుసు కదా. ప్రకృతిని ఆహ్వాదిస్తూ జీవించవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్కసారి సాగర తీరాన ఇల్లు కడితే అలల తాకిడికి నిర్మాణాలు బలహీనపడి నేలమట్టం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినాలో సముద్ర తీరాన అనుకోని కొన్ని భవనాలు నిర్మించడం జరిగింది. వాస్తవానికి ఈ భవనాలు నిర్మాణ సమయంలో తీరానికి కాస్త దూరంగానే కట్టారు. అయితే వాతావరణం మార్పు వలన భూమి వేడెక్కి సముద్రాలు పెరగడంతో తీరం కాస్త ఈ భవనాల వద్దకు చేరాయి. ఈ క్రమంలో ఆ అలల తాకిడికి అక్కడి నిర్మాణాలు బలహీనపడి ఒక్కొక్క భవనం కుప్పకూలడం మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. సముద్రంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం మనం వీడియోలో చూడవచ్చు. అయితే అలల తాకిడికి తట్టుకోలేకపోవడమే భవనం నెమ్మదిగా ఒదిగి చివరికి కుప్పకూలిపోయింది. ఇలా కుప్పకూలిపోవడం లైవ్ లో చూసిన వారు అందరూ కూడా గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఇలా కుప్పకూలిన భవనం సముద్రపు నీటిలో తేలాడుతూ అలాగే లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఇలా భవనాలు కుప్పకూలడం మొదటిసారి ఏమీ కాదట. ఇప్పటికే 6 నిర్మాణాలు ఇలా సముద్రం మింగేసిందని అక్కడి వారు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం సముద్రంలో భవనం నేలమట్టం అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఏది ఏమైనా కానీ సముద్ర తీరాన ఇలా ఇల్లు కట్టుకోవడం, జీవించడం కాస్త ప్రమాదకరమనే చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోయారు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ ఎవరైనా ఆ ఇంట్లో నివసించి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేదో.